సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బీజేపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, పొత్తులపై కత్తులు దూస్తున్న అధికార పక్షం. ఇక వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ముద్రగడ. ఇలాంటి టాప్ 9 ఏపీ పొలిటికల్ న్యూస్ చూద్దాం ఇప్పుడు. శ్రీకాకుళం ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా తన కుమారుణ్ణి పోటీ చేయాలని సీఎం జగన్ కోరారన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తన కుమారుడు ప్రస్తుతానికి సిద్ధంగా లేరన్నారు. తన విషయంలో ఏవైనా జరగచ్చన్నారు. అందుకే అన్ని కుల సంఘాలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లుగా తెలిపారు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించాల్సింది ప్రజలేనన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారైందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. దుష్ట శిక్షణ కోసం సాయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్ని సీట్లు అనేది 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. అభ్యర్థుల విషయంలో తమ అభిప్రాయాన్ని ఇప్పటికీ అధిష్టానానికి చెప్పామన్నారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై అధికారిక ప్రకటన ఉంటుందన్నారు. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదరకూడదని చాలా మంది కుట్రలు చేశారని ఆరోపించారు బీజేపీ నేత సీఎం రమేష్. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై అవగాహనతోనే పొత్తులు కుదిరాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఏపీలో దోపిడీపై విచారణ జరుపుతామన్నారు. తాను విశాఖ ఎంపీ టికెట్ అడిగానని చెప్తున్నారు. అయితే పార్టీ ఎక్కడ పోటీ చేయాలంటే అక్కడ పోటీ చేస్తానంటున్నారు సీఎం రమేష్. వైసీపీ కుర్చీ కాళ్లు ఇప్పటికే విరిగిపోయాయన్నారు జనసేన నేత పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. కేంద్రంలో చక్రం తిప్పి పవన్ పొత్తు కుదిర్చారన్నారు. సీట్ల సర్దుబాటులో పవన్ అందరికీ న్యాయం చేస్తారన్నారు. ఇప్పుడు అవకాశం లేని వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు వస్తాయన్నారు. వైసీపీ ట్రాప్ లో పడకుండా ఉమ్మడి అభ్యర్థుల కోసం జనసేన కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ లాభం ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు రాచమల్లు. బీజేపీ ఏం హామీ ఇచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు రాచమల్లు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమన్నారు లక్ష్మీపార్వతి. గతంలో చంద్రబాబు, మోదీ పరస్పరం తిట్టుకున్నారని, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మళ్లీ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు వారి కుట్రలను గమనిస్తున్నారన్నారు. 40% ఓట్లున్న టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. సిద్ధం సభతో జగన్ సత్తా ఏంటో తెలుస్తుందన్నారు లక్ష్మీపార్వతి. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది. సోమవారం మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన సమావేశం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్తగా పుట్టిందేమీ కాదన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తొలి నుంచే వారంతా కలిసే ఉన్నారన్నారు. బీజేపీ, టీడీపీ బంధం ఇవాల్టిదేమీ కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు టీడీపీ కోసమే పనిచేస్తారన్నారు. ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తున్న టీడీపీ ఇవాళ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని ముసుగు తొలగించిందన్నారు. చంద్రబాబుకు ఎంతమంది తోడుగా నిలిచినా ఓటమి తప్పదన్నారు అవినాష్ రెడ్డి. ప్రతిపక్షాలన్నీ ఏకమైన జగన్ను ఓడించలేవన్నారు. ఈ నెల 14న వైసీపీతో చేరామన్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. అధికారికంగా మీడియా సమక్షంలో ప్రకటించారు ఆయన. ఆయనతో పాటు తన కుమారుడు వైసీపీలో చేరతారని ప్రకటించారు ముద్రగడ. తాను ఎలాంటి షరతు పెట్టలేదని, మళ్లీ జగనే సీఎం కావాలన్నారు. ఎన్నికల్లో సీఎం జగన్ కోసం ప్రచారం చేస్తానన్నారు. జగన్ మళ్లీ సీఎం అయ్యాక పదవిస్తే తీసుకుంటానన్నారు ముద్రగడ. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.